రాజమండ్రి పేపర్ మిల్లు కార్మికుల వేతన సవరణ విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుంది. సమస్య పరిష్కారానికి హేతుబద్ధత కలిగిన నిర్ణయం ప్రకటించాలి. ప్రజాప్రతినిధుల ఒకరి మాటపై అంత కార్మికుల పక్షాన నిలబడతాం. ఉద్దేశపూర్వకంగానే పేపర్ మిల్లు యాజమాన్యం తస్తారం చేస్తుంది. పేపర్ మిల్లు యాజమాన్యం నగరపాలక సంస్థకు చెల్లించాల్సి ఆస్తి పన్ను బకాయిలు 13 కోట్లు వెంటనే చెల్లించాలి. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస భత్తుల బలరామకృష్ణ రాజమండ్రి పేపర్ మిల్లు కార్మికుల వేతన సవరణ విషయంలో కంపెనీ యాజమాన్యం ఉద్దేశపూర్వకంగానే కాలయాపన తగదని, ఈ విషయంలో తక్షణ కర్తవ్యంగా ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమైన ప్రకటన విడుదల చేయాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్ భత్తుల బలరామకృష్ణలు స్పష్టం చేశారు. స్థానిక కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో కార్మిక శాఖ జాయింట్ లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన పేపర్ మిల్లు యాజమాన్యం కార్మికులతో 2020-2023 వేతన సవరణ విషయంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ 4 నెలల క్రితం నిర్వహించిన సమావేశంలో ఆమోదయోగ్యమైన పరిష్కారం లభించే విధంగా వేతన సవరణ చేయడం జరుగుతుందని పేపర్ మిల్లు యాజమాన్యం హామీ ఇవ్వడం జరిగిందన్నారు. నేటి సమావేశం ఆ మేరకు నిర్ణయం ప్రకటించడం ద్వారా చివరి సమావేశం కావాలని ఆకాంక్షించామన్నారు. ఉన్న కొద్ది పరిశ్రమల్లో ముఖ్యమైనది ఇది. నిరంతరం ఏదో రకమైనటువంటి సంఘర్షణతో లేకపోతే ఘర్షణలతో నడిపితే మన ప్రాంతానికి మంచిది కాదు, అదేవిధంగా అభివృద్ధికి మంచిది కాదు. కనుక దయచేసి పెంచడం మార్పు అనేది మీ పైవాడు చూస్తుంది. మీరు కనీసం నుంచి ఆ రకమైనటువంటి వాతావరణం కల్పించాలి కదా వాళ్ళకి అర్థమయ్యేలాగా. మాకు ఏమీ పర్సనల్ ఇంట్రెస్ట్ లేవు. వాళ్ళ మాదిరిగా లాస్ట్ 5 years మాదిరిగా మీ సూట్ కేసులు ముట్టుకుంటలేదు. మేమేమి ఇప్పుడు చెప్పేసి ఉద్యోగాలు వేయించుకోలేదు. పరంపర 1, పరంపర 2లో కూడా మా ప్రమేయం లేకుండానే జరిగింది. ఎంత అవినీతి జరిగింది అంతా బయటకు వస్తుంది. మిమ్మల్ని కోరేది ఏంటంటే మా ప్రయత్న లోపం ఎక్కడా లేదు. మేము ప్రయత్నం చేస్తున్నాం. కార్మికులు మీరు కూడా ఈ ప్రాసెస్ అంతా అయ్యేంత వరకు కొంచెం టైం పట్టినా న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఉన్నాం. మేము వచ్చి 5 నెలలు అయింది. నష్టం అంతా ఆ ప్రభుత్వం చేసి మాకు అప్పచెప్పింది. మేము చేసిన నష్టం కాదు. మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు కింద ఉన్న వాళ్ళు, కానీ వెంటనే సమాధానం తీసుకొచ్చేసే విధంగా ఇక్కడ లేదు పరిస్థితి. మీరు కూడా అర్థం చేసుకొని కాస్త టైం ఇవ్వండి. మీరు కూడా ఒక నిమిషం భత్తుల గారి దగ్గరకో, చౌదరి గారి దగ్గరకో, నా దగ్గరకో వచ్చి మీరు ఆదాయపడక్కల్లా కలెక్టివ్ ఒకే డెసిషన్. Okay, at the same time, you are bound with the local law also. Yes. So, to the extent of, why should we rupture the relationship between the industry and the government? To the extent when Honorable Minister is here, Honorable Collector, everybody is here, he is not supposed to attend. Okay, first of all, it was not good on his part. Second thing, are you attending here with some authorization? So, to whom are you presenting? Whatever they ఇది మేము పైకి సబ్మిట్ చేస్తాం చేసి వారి నుంచి ఒక రెస్పాన్స్ తీసుకుని మీకు చెప్తాం చెప్పారు. వాళ్ళు ఏం చెప్పలేదు. తర్వాత లేటెస్ట్ గా ఈ మధ్యకాలంలో 3-4 మీటింగ్లు జరిగితే అరుణ్ గారు చెప్తున్నారు అక్కడ ఏం జరిగిందో. తర్వాత మీరేమో లేబర్ కోర్టుకి వెళ్ళారు. ఇవన్నీ జరిగిన సందర్భంలో ఇక్కడ మీటింగ్ లో ఏమన్నారంటే ఒక ఎమికబుల్ సొల్యూషన్ రావడానికి మేనేజ్మెంట్ కూడా సిద్ధంగా ఉందనేటువంటి సమాచారం మాకు వచ్చింది. Not the demand, they are the concerns of the labor association. And the same thing you have to discuss in the board meeting. Yeah, it is. And some strike is going on in the industry, agitations, directly or indirectly. Yes. But if only we maatladukuna, on what local stand we are going to represent here? There is a difference and there are a lot of complexity in the discussion. Sir. Last time, I'm just bringing to your notice and it is a kind reminder. Yes. Last time the same proposal was placed before all of us, and we had turned it down. We said turned it down in the sense we said that you also raised yourself. They are willing to come down a bit, so you also come 2 steps forward. Is what we proposed. They said yes, we will do it. That is a commitment given, sir. They said we will do it. We will discuss it in the board and get back. To
in the board or not, it doesn't make sense. No, last meeting, Industry is important, at the same time, the lives of the workers there is also very, very important. And, మన ఢిల్లీ వారు పాపం చేయాలంటే కానీ డొక్కాడదు అనేటువంటి పరిస్థితులు వారు కూడా ఉంటారు. సో మనం కూడా కొంచెం పైన నుండి మీకు వచ్చినటువంటి ఆదేశం ఒక డైరెక్షన్ వచ్చిందని చెప్పి అంటున్నారు, కొంచెం ఎన్నికబుల్ గా చూసి స్టడీ చేయమని చెప్పి వాళ్ళు చెప్పినట్టుగా దిస్ షుడ్ బి ద ఫైనల్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. వారు ఆలోచించడానికి సమర్థంగా ఉన్నా అంటున్నారు, మీరు కూడా ఆలోచించడానికి ఆ దిశగా ఆలోచిస్తూ కొంచెం ఎన్నికబుల్ గా సొల్యూషన్ తీసుకొని వచ్చి ఈ సమస్యకి పరిష్కారం అనేది ఈ సిట్టింగ్ లో ఈ ప్రపోజల్ ఏదైతే ఉంటే పడితే వాళ్ళతో కూడా మాట్లాడతారు. ఒక ప్లాన్ తో వచ్చుంటారు కదా, ఖచ్చితంగా మీ పై నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు ప్లాన్ తో దాన్ని కొంచెం మీరు చెప్తే వాళ్ళతో కూడా మాట్లాడి ఫైన్ చేస్తారు. మాట్లాడి గుడ్ మార్నింగ్ ఎవరిబడి. ముందు కూడా మనం చర్చలు జరిగి చాలా 3 సంవత్సరాల నుంచి కొంచెం చర్చలు కొనసాగుతుంది. కానీ మేనేజ్మెంట్ మాకు 2 అగ్రిమెంట్లు ఒకేసారి చేయాలని ఒక ఆలోచన ఉండేది యాజమాన్యానికి. కాకపోతే మేమందరం కూడా మా కార్మికులు ఆందోళన వీళ్ళందరూ ఒకటి అగ్రిమెంట్ ని 1/7/2020 నుండి 31/12/2023 వరకు చర్చ చేయడానికి ప్రాథమికంగా మా యాజమాన్య వాళ్ళు ఒప్పుకున్నారు. అమౌంట్ అనేది ఎంత అనేది మాకు కొద్దిగా ఇంకా రావాల్సి ఉంది. మాకు ప్రాథమికంగా మాకు 3,250 రూపాయలు అని చెప్పి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విజయ్ జైన్ గారు కార్మిక శాఖ వారి అధికారులకు కానివ్వండి, మా కార్మిక నేతలకు కానివ్వండి, అందరికీ కూడా ముందు